అనగనగా కొండల మధ్యలో నిశ్శబ్దంగా ఉన్న ఒక గ్రామంలో ఇద్దరు సన్నిహిత స్నేహితులు నివసించేవారు. ఒకరు చెవిటిశాం, మరొకరు గుడ్డిరాం. తమ వికలాంగలతలు ఉన్నప్పటికీ వారి ప్రతి విధముగాను ఒకరినొకరు సహాయం చేసుకుంటూ కలిసి పనిచేసి జీవనోపాధి పొందుతూ జీవించేవారు. ఒకరోజు గ్రామంలో కరువు వల్ల ఎలాంటి పని లభించకపోవడంతో వారు మరెక్కడైనా మంచి అవకాశాల కోసం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఓ రామన్న, ఈ కరువు మన గ్రామాన్ని పూర్తిగా ఎండబెట్టేసింది. ఇక్కడ మనకు ఎలాంటి పని మిగలలేదు. అవును చెవిటిశామన్న, ఈ ఊరిలో మనకింకా ఏమీ మిగలలేదు. మనం ఈ గ్రామాన్ని వదిలి మరో పట్టణంలో మన అదృష్టాన్ని ప్రయత్నిద్దాం. వారు తమ సామాన్లు చదువుకుని మెరుగైన జీవితం మరియు జీవనోపాధి కోసం కొత్త ప్రదేశానికి ప్రయాణం ప్రారంభించారు. ఓ శామన్న, నేను నీ చెవులుగా ఉంటాను, నువ్వు నా కళ్ళుగా ఉండు. నేను విన్న ప్రతిదీ నీకు చెప్తాను, నువ్వు చూసిన ప్రతిదీ నాకు చెప్పు. ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలం. నువ్వు ఎలా చెప్తే అలానే అన్నా. వారు దట్టమైన అరణ్యంలో ప్రయాణిస్తుండగా గుడ్డిరాంకి అకస్మాత్తుగా దగ్గరలో ఒక గాడిద అరుపులు వినిపించాయి. ఓ చెవిటిశామన్న, దగ్గరలో గాడిద అరుపులు విన్నాను. దాన్ని నువ్వు వెతుకు. మన ప్రయాణంలో అది ఉపయోగపడవచ్చు. నువ్వు చెప్పినట్టే చేద్దాం రామన్న. చెవిటిశాం దారిలో కొంచెం దూరంలో గాడిదను గమనించాడు. తమ ప్రయాణంలో సరుకులు మోసేందుకు ఉపయోగపడుతుందని భావించి దాన్ని తమతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు. కొంత దూరం ముందుకెళ్లిన తర్వాత చెవిటిశాంకి రోడ్డు పక్కన ఒక బట్టలతో నిండి ఉన్న పెద్ద సంచి కనబడింది. ఓ రామన్న, ఇక్కడ బట్టలతో నిండిన ఒక సంచి ఉంది. ఎవరైనా అడవిలో దీన్ని పొడగొట్టుకొని ఉండవచ్చు. దీన్ని గాడిదపైకి ఎక్కిద్దాం, తర్వాత ఇది మనకు ఉపయోగపడవచ్చు. ఇద్దరు కలిసి ఆ భారమైన సంచిని గాడిద వెన్నుపై ఎక్కించారు. కొద్దిసేపటికి చెవిటిశాం నేలపై పడి ఉన్న పెద్ద ఎద్దు కొమ్ములు జంటను గమనించాడు. వాటిని తన గుడ్డి స్నేహితునికి వివరించగా తెలివైన గుడ్డిరాం వాటిని కూడా తీసుకెళ్దామని సూచించాడు. ఏదో ఒక రోజు అవి ఉపయోగపడవచ్చునని. అలా వారు ఆ కొమ్ములను కూడా తమ సంచిలో చేర్చుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించారు.